పథకాలన్నీ బాగానే పెట్టారు, అంతా ప్రవర్తన బాగానే ఉంది, పిల్లలు బాగున్నారు, అమ్మలు బాగున్నారు, ఆటోలు బాగున్నాయి. ఎవరు మాట్లాడమాకండి. ఆటోలు బాగున్నాయి, పిల్లలు బాగున్నారు, పథకాలన్నీ మీరు నిరూపించినట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ తీశారు, అక్కడ రోడ్డు సగం కట్ చేశారు. అంబేద్కర్ బొమ్మ దేనికని పెట్టారు? ఎందుకంటే అది రాజకీయ పరిపాలనలు వచ్చి ఎస్సీ క్యాస్ట్ బట్టి ఎస్సీ క్యాస్ట్ బట్టి రాజకీయం బట్టి మీరు ఆయన మంచి పని పెట్టి, డాక్టర్ అంబేద్కర్ ఆయన మంచి మనిషి, దాన్ని బట్టే మనకి ఈ ఆంధ్ర కానీ తెలంగాణకు వచ్చిన ఎలక్షన్ బట్టి ఆయన ఒక మంచి మనస్తత్వం బట్టి మీరు అది పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు నిరుపేదలు కష్టపడతా కూలి పని చేస్తుంటే సాయంత్రానికి 700 కూడా రావట్లా. మా బాబు గారు ఉన్నప్పుడు 1000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నేను రియల్గా మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాకేమీ అన్యాయం చేశారని చెప్పి మేము ఆయన మీద దుర్మార్గం వేయట్లేదు, చంద్రబాబు నాయుడు గొప్పడు అని చెప్పి మేము అనట్లేదు. కానీ ఎవరైనా సరే పరిపాలనలో ఉంటే అందరు కుటుంబాలు ఒకలాగా చూసుకోవాలి, ఉన్నోడు లేనోడు అనేది లేదు, అందరూ ఒకలాగా చూసుకుంటే అది. మీకు నా ఇంట్లోకి వచ్చి 5 ఓట్లు ఉన్నాయి. మా 5 ఓట్లు కూడా మా అమ్మకి రేషన్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు ఓటు కార్డులు ఉన్నాయి, మా వైఫ్కి లేదు. నేను పెట్టి 2 నెలలు అవుతుంది, ఆ కార్డు కూడా ఇప్పుడు కూడా ఓటర్ కార్డు రాలా. దానికి నా రెస్పాన్స్ ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు మీ సేవకి వెళ్తుంటే నిన్ను ఒక అరగంట సేపు ఉండమంటున్నారు, అరగంట సేపు నించుంటే గంట పడుతుంది. అంటే గంటలు నించొని పెట్టి మీరు నాకు ఇస్తారా? అంటే మా అమ్మ ఒక మాట చెప్పింది, ఎంతైనా మీరు 3000 సాయం చేస్తున్నారు, 2500 పింఛన్ ఇస్తున్నారు. మా అమ్మగారికి ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ ఆప్షన్ పెట్టి ఇస్తున్నారు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు సార్ ఇప్పుడు చెప్తున్నా వినండి, నేను రియల్గా మాట్లాడుతున్నా, మీదంతా పరిపాలన బాగానే ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు లేనోళ్ళు ఎలా బాగుపడతారు? అంటే మేము కూలి పని చేసుకొని సాయంత్రానికి వచ్చి కొద్దో గొప్ప తాగేదండి, అంతేగాని మాకు అప్పుడు 100 రూపాయలకి వచ్చేది, 90 రూపాయలకి వచ్చేది. ఏది ఉన్నా సరే పరిపాలన బాగుంటే మేము బాగుంటాం. పరిపాలన బాగుంది, బాగానే ఉంది. ఎంతవరకు ఉన్నోడి దగ్గరే డబ్బు ఉంటే లేనోడు ఎలా బాగుపడతాడండి? ఇది కష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిందంతా బాగానే ఉంది. నేను చెప్తున్నాను, నా పేరు గోలి వేణు, మాది ఎలంకుదురు, రాణిగారి తోట సొంత ఇల్లు. మీరు వచ్చిన దగ్గర నుండి మా సొంత ఇల్లు కూడా అమ్ముకున్నాం. ఇప్పుడు రియల్ చెప్పాలంటే అంతే, మా అప్పులైనా మీ అప్పుడైనా మీరు బాగానే మీ ఇంటి దగ్గరికి అన్ని సౌకర్యం చేస్తున్నారు. రేషన్ బియ్యం ఇస్తున్నారు, పంచదార ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు, ఓట్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ ఏది ఇచ్చినా సరే మాకనేది రేపొద్దున రోజున మా స్థరంగా ఈ రోజున పిల్లగాలు అంటే మీరు అమ్మఒడి పెట్టారు, పిల్లలకి బట్టలు ఇప్పించారు, బ్యాగులు ఇప్పించారు, అన్నం పెడుతున్నారు, బుక్స్లు ఇస్తున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, స్కూళ్ళు కట్టేస్తున్నారు, బాగుంది. మీ పరిపాలన చాలా బాగుంది. కానీ ఏదైనా సరే మాకు కూడా కొద్దో గొప్ప చిన్న అలవాటు ఉంటుందండి. సాయంత్రానికి కూలి పని చేసుకొని ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఆ కూలి పని చేసిన ఒళ్ళు నొప్పుల్లో ఎంతో కొంత తాగుతాం. అదేనా మంచి మంది ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓటేస్తాం. మీరు మంచి మంది ఇచ్చి మీరు 1 రూపాయి తీసుకోండి, తప్పులేదు. అదే పచ్చి మంది ఇచ్చి మీరు ఇక్కడ పేగులు మాడిపోయి ఆకలేకుండా ఇంట్లో వాళ్ళు బాధపడి ఇంట్లో మీద మూర్ఖంగా తయారయ్యి చాలా ఇదిగా ఉంటుందండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నాదేంటంటే ఫస్ట్ నుండి చెప్పండి, యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఈ ప్రభుత్వంలో? ఉద్యోగ అవకాశాలు అన్నీ స్థిరంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు అంటే చదువుకున్న వాళ్ళు 70% ఉద్యోగాలు వస్తుంటే 30% ఏం చేయాలి ఉద్యోగాల్లాగా? నా దగ్గరికి మొన్న డిగ్రీ చదువుకున్న మనిషి తాపీ పనికి వచ్చాడు. తాపీ పనికి వచ్చి నేను కూలి పని చేసి రోజుకి 800 సంపాదించుకుంటా అన్నాడు. ఒక సిమెంట్ కట్ట కూడా మోయలేకపోయాడు. అంటే నేను చదువుకోలేదు కాబట్టి మాట్లాడుతున్నా, చదువుకున్నాడు కూడా సిమెంట్ కట్ట మోస్తాడా? అలా వద్దండి. కానీ ఏదైనా మనం ఎంత కరెక్ట్గా ఉన్నా మీరు మొత్తం పరిపాలన బాగానే ఉంది. మీరు డ్రగ్ ఆపేశారు, గంజాయి తాగే వాళ్ళని గంజాయి తాగనివ్వట్లేదు, అన్నీ బాగానే ఉంటున్నాయి. మందు తాగే వాళ్ళని మందు కూడా ప్రశాంతంగా తాగట్లేదు. అందుకంటే ఏదైనా సరే ఒకటండి, మాలో ఉన్నది ఏంటంటే మేము ఏ రోజు కూలి ఆ రోజు అరే బబ్లు, మేము ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకుంటేనే మా కడుపు నిండిద్ది, లేకపోతే మాకు లేదు. ఏదైనా మాకు కుర్రోళ్ళకి అనేది చెయ్యాలనుకుంటే చెయ్యండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే చంద్రబాబు నాయుడు 5 రూపాయలకి నాకు అన్నం పెట్టాడు, అందరికీ పెట్టాడు, మాకు దేవుడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు 2 పనులు చేసుకుని 2000 ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం. 2 అస్సలకి పొద్దున 6ంటికి వచ్చి 9ంటికల్లా 1000 రూపాయలు సంపాదించుకొని మళ్ళీ 10ంటికి పనికి మధ్యాహ్నానికి 2000 సంపాదించేవాళ్ళం మగోళం. ఈ రోజున 800 సంపాదించాలంటే ఎంత గుద్దలు సమ్మిపోతుంది. మాకున్న పిల్లలకు కానీ మా ఆవిడకి కానీ మా కుటుంబం కానీ చూసుకోవాలంటే మీరు ఇచ్చిన పథకాలు కానీ మీరు ఇచ్చిన మీరు ఎంతవరకు మీరు ఎంత కష్టమైనా సరే మా నిరుపేదలను చూస్తే మీకు అవకాశం ఇస్తాం. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపిస్తాం.
మమ్మల్ని ముందు చూడండి. కానీ ఏ మాటకి ఆ మాట మీరు ఇన్ని చేసిన పథకాలు పెట్టి ఆయన అన్ని చేయినా చేయకపోయినా మధ్యలో ఆగిపోయినా ఆయన 5 రూపాయలకి అన్నం పెట్టాడు చూశారండి, ఆయన గొప్పవాడు.